అందరికీ ఈనాటి నా యొక్క వివరణ ఎవరి గురించో కాదు, మన సోదరులు చాలామంది చాలా గ్రూపుల్లో చర్చించుకుంటున్న అంశాలపైన ఒక అవగాహన మేరకు మాత్రమే ఈ వీడియో చేయడం జరుగుతుంది. శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణువే, శివస్య హృదయం విష్ణు, విష్ణువచ్చ హృదయం శివ. ఇది మనం అనునిత్యం చెప్పుకునేదన్నమాట. సంధ్యావందనంలో గాయత్రి మంత్రాలు కావచ్చు, మొట్టమొదలు 4 ప్రధానమైన శాఖలు మన దానిలో: వైదికులు, నియోగులు, శ్రీ వైష్ణవులు, మధ్వరు. ఎవరు సంధ్యావందనం ఆచరించినప్పటికీ కేశవనామాలు చెప్పకుండా ఎవరు చెప్పాలి? శివకేశవనామాలు సేమ్ అంటారు అందరూ. అలాగే కొన్ని సందర్భాల్లో ఆచార వ్యవహారాల్లో తేడా ఉంటుంది, కానీ వేరే విషయాల్లో మతపరంగా ఎప్పుడు మనకు అట్లాంటి ఇబ్బందులు రాలేదు. ఇప్పుడు ఏదో ఒక ఆమె మన వీళ్ళందరినీ ఎవరిని సనాతన ధర్మం పైన, తర్వాత మన చిన్నజీయర్ స్వామి గారు, అసలు ఆదిశంకరాచార్యులు గారు లేనే లేరు, ఎక్కడో వెళ్ళిపోయాడు, ఆయన చిత్రామనాయ పీఠాలు చేయలేదు. ఆ విషయంలో ఎందుకు ఆయన అలా డైవర్ట్ అయ్యి అక్కడ పోయి కొంచెం అంటే ఆ ఉన్న వాళ్ళలో ఏమన్నా డైవర్ట్ చేయాలనుకుంటున్నాడా అనేది అర్థం కాలేదు. వాస్తవానికి అక్కడ జరుగుతున్న అంశం ఏంటంటే, ఎప్పుడైతే మనము సమతామూర్తి పేరు పైన సొంత డబ్బులు కాదు కదా, మంది డబ్బులు, ఈ చిన్నజీయర్ స్వామి గారి విషయమే మాట్లాడుతున్నాం. అవి మంది డబ్బులు, సొంత డబ్బులు కాదు. మీరు ఏర్పాటు చేసుకొని ఏదో మొత్తానికి నక్కతో కదక్కో కుక్కతో కదక్కో మొత్తానికి ఆ మైహోం రామేశ్వరం, తర్వాత అప్పట్లో కేసీఆర్ కూడా అందరినీ అన్ని కులాలని మీరు కలపండి అని చెప్తే సమతామూర్తి పెట్టారు. మీరు సమతామూర్తి పెట్టింది సమదృష్టితో చూడడానికని ఆయన అనుకున్నాడు, కానీ మీరు కాదు. మీరు ఎప్పటికి కూడా ఈ శివకేశవ యొక్క తేడాని చూపిస్తూనే ఉన్నారు. తర్వాత నరేంద్ర మోడీ గారిని కూడా మీరు పిలిచారు. చాలా గొప్పగా బ్రాహ్మణ సంప్రదాయంలో ఇంకా మిమ్మల్ని మించిన వాళ్ళు లేడు హీరో అని జగద్విఖ్యాతిగా అంత పెద్ద సమతామూర్తిని ఏర్పాటు చేసి, రామానుజుల వారిని ఏర్పాటు చేసుకొని మీరు బ్రహ్మాండంగా చేశారు. దానికి అందరూ కూడా సంతోషించారు. అయితే నేను ఇప్పుడు వరకు రాలేదు, అది వేరే విషయం. మనకు అంత భక్తి లేదనుకోండి. అంటే ఎవరిపైన, చిన్నజీయర్ స్వామి పైన లేకుంటే రామానుజు వారి పైన కాదు. నేను ఆదిశంకరాచార్యుల వారి విగ్రహం దగ్గర కూడా పోలేదు, అది వేరే విషయం. ఎవరెవరి టైంను పట్టుకుంటుంది. కొంచెం మెచ్యూరిటీ అయ్యో లేకుంటే ఇంకోటి అయ్యో ఏదో వాళ్ళ పరిస్థితి వాళ్ళది ఉంటుంది. అయితే మీరు ఇక్కడ మనం ఆలోచన చేయాల్సింది, శ్రీ వైష్ణవులు, మధ్వలు, నియోగులు, వైదికులు, ఈ 4 సంప్రదాయాల్లో ఉన్న మనము ఇప్పుడున్న పరిస్థితుల్లో బ్రాహ్మణులని అనగదొక్కుతున్నారని, తర్వాత ప్రభుత్వ పథకాలు లేవని, ఇతరత్ర విషయాల్లో చాలా ఇబ్బందులు పడుతున్న మాట వాస్తవం. ముఖ్యంగా శ్రీ వైష్ణవుల్లో ఎవరైనా చనిపోతే ఆ యొక్క ఖర్చులను భరించలేక చాలా ఇబ్బంది పడుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. సో అట్లాంటి సందర్భంలో మనం శివకేశవ నామాలు పక్కన పెట్టండి, అవి తర్వాత సంగతి. ఇంకా సంధ్యావందనము, మన ఆచార వ్యవహారాలు పక్కన పెట్టండి. ఆర్థికమైన ఇబ్బందుల్లో ఉన్న కుటుంబాల గురించి మాట్లాడడం పోయి ఏం చేస్తున్నారో వీళ్ళంతా అంటే, కొంతమంది ఆదాయం కోసం ప్రాకులాడుతున్నారు. అది సహజం. ఎక్కడైనా ఒక 2 రూపాయలు వచ్చేది అలవాటు అయిందంటే దాంట్లో ఖచ్చితంగా వాళ్ళు చేస్తారు. అయితే ఇక్కడ ముఖ్యంగా గమనించాల్సిన అంశం ఇంకొకటి ఉంది. అదేంటి అంటే, మీరు
చాలామంది నిమిషం చాలామంది ఏంటంటే సహజంగా జనజీవన స్రవంతిలో కలిసిపోవడానికి కానీ లేదంటే బ్రాహ్మణులు జరుగుతున్న అన్యాయాలు చూడడానికి కానీ ఏదైనా ఎదిరించి మాట్లాడడానికి ఎవరికి టైం ఉండదు. ఎందుకంటే ఇది బ్రాహ్మణానం అనేకత్వం అంటారు కదా, దాని సూక్తి అనమాట. అలాగే ఒక నిమిషం పెడుతున్నా. బ్రాహ్మణానం అనేకత్వం బ్రాహ్మణానం అనేకత్వం అని మనం సహజంగానే బ్రాహ్మణ సభల్లోనూ బ్రాహ్మణ పెద్దలు మనకు చెప్తూ ఉంటారు. నిజమే, బ్రాహ్మణానం అనేకత్వం అంటే ఏంటంటే ఒకే విషయాన్ని పలు రకాలుగా తీసుకుంటారు, పలు రకాలుగా చెప్తారు అనేది దానికి అర్థం. అయితే ఇక్కడ బ్రాహ్మణానం అనేకత్వం నిజమే, కానీ సహజమైన మన యొక్క ఈ పరిస్థితుల్లో ఏదైనా సమస్యని ఉత్పన్నమైనప్పుడు మాట్లాడడానికి మనం ఆచరిస్తున్న విషయాలు ఏమిటి, ఆ తర్వాత మనకు వస్తున్న సమస్యలు ఏంటి అని గ్రహిస్తే గనక మనకు అర్థమవుతుంది. అయితే ఇక్కడ ఎవరో ఇందాక ఒక గ్రూప్లో కొన్ని క్వశ్చనైర్ పెట్టారు. ఆ క్వశ్చనైర్ గురించి నాకు చాలా విస్మయానికి గురైన ప్రశ్నలు కూడా అందులో ఉన్నాయి. అసలు ఇప్పుడు జరుగుతున్న అంశం ఏంటంటే చిన్నజీయ స్వామి వారు ఆదిశంకరాచార్యుల వారు చతురామ్నాయ పీఠాలను పెట్టలేదని అక్కడ స్టార్ట్ అయింది. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయింది అంటే హిందువుల్ని కలుపుకొని ఆయన ఎవరో కొంత చాలా ఒక 100 ప్రశ్నలు పెట్టాడు. ఇక అది ఎంత ఓపికగా రాశాడో నాకు తెలియదు, కానీ మొత్తానికైతే ఒక 100 ప్రశ్నలు పెట్టారు. అక్కడ అసలు ఉత్పన్నమవుతున్న ప్రశ్నలు ఏంది, దాని పరంపర ఏంది, నిజంగా మనం బ్రాహ్మణులుగా అసలు మనం స్వీకరించాలా వద్దా, అసలు రాసినవాడు బ్రాహ్మణుడా కాదా, లేకుంటే ఏమన్నా శంకర జన్మన అనేది నాకు తెలియదు. బట్ ఒకటి, బ్రాహ్మణులని వ్యతిరేకించడము నా దగ్గర నడవదు, బ్రాహ్మణులని కించపరచడం కూడా నా దగ్గర నడవదు. పరస్పరం ఏదైనా వివాదం వచ్చినప్పుడు దాని మీద నేరుగా మాట్లాడుకోవడం బెటర్. ఇప్పుడు పెద్ద పెద్ద వాళ్ళందరూ చిన్నజీయర్ స్వామిని శృంగేరికి రమ్మని కొంతమంది, చిన్నజీయర్ స్వామి దగ్గర పోయి మాట్లాడకుండా మీడియాలో మాట్లాడుతున్నారు కొంతమంది, ఇంకెవరెవరో ఒక ఆమె పేరేం తెలియదు, ఏదో ఇంత పెద్ద బత్తాయిలు ఇట్లా పెట్టుకొని బత్తాయిలు విసుగుతా అని. ఆ బత్తాయిలు మరి మహిళల్ని కించపరుస్తుందా లేదా ఏం నాకు అర్థం కాదు. సహజంగా బత్తాయిలు అంటే అది వేరే అర్థాలు వస్తాయి. మరి నువ్వెందుకు బత్తాయిలు పట్టుకొని చూపించావో, నీ ఆందోళన ఏందో, నీ కథ ఏందో నీకే అర్థం కావాలి. ఎవరో ఆమె ఇక్కడ వాళ్ళు రాసుకొచ్చిన అంశం, ఈ మూలంగా ఉన్న నియమం ఏంటంటే మనకు ముఖ్యంగా ఇప్పుడు పీఠాలు వ్యక్తులు తప్పు చేశాయనుకోండి, అది తప్పు కాదు, శాస్త్రం సంప్రదాయం ఆచార్యుల బోధ వేరు. అంటే వాళ్ళు తప్పులు చేశారు అని అంటే ఇది చిన్నజీయర్ స్వామి వారు చేసింది తప్పు కాదా అవునా అనేది, ఆ ప్రవర్తన అనేది ఎలా చెప్పాడు, ఆ ఏ భాష్యంలో చెప్పాడు అనేది కనుక అక్కడ ప్రత్యక్షంగా వినేవారు. తర్వాత మనకు వచ్చిన వీడియోలను బట్టి కొంతమంది రియాక్ట్ అయ్యారు. అంటే ఎవరి మనోభావాలు దెబ్బతిన్నా ఖచ్చితంగా రియాక్ట్ అవుతారు. అంటే వేరే కులాల మీద ఏమైనా మాట్లాడితే అవి వేరే ఉంటాయి మాటలు. ఇక మనవాళ్ళు కాబట్టి ఇక మన బంగారాయ శర్మ గారు కానీ, దర్శనం శర్మ గారు కానీ, ఇంకా హిందూ ధర్మాన్ని మేమే కాపాడుతున్నాం అన్న కొంతమంది కానీ ఏదో మాట్లాడుతారు. వాళ్ళు ఏంటి
క్లారిటీ ఇస్తున్నాను. నేను వాళ్ళు ఏం క్లారిటీ ఇచ్చారు అనే దానిపైన ఆల్రెడీ కొన్ని వందల వీడియోలు వచ్చాయి. రకరకాలైన పీఠాల వాళ్ళు, రకరకాలైన వైదిక ధర్మంలో ఉండే వాళ్ళందరూ కూడా బాగానే మాట్లాడారు. అయితే ఇక్కడ జరుగుతున్న అంశం ఏంటి అంటే, ధర్మో రక్షతి రక్షిత. అంటే ఈ ధర్మాన్ని నిజంగా కాపాడితే ధర్మమే మనల్ని కాపాడుతుంది అని మనం ఒకటి చెప్పుకుంటాం. దానిలో ఎవరో ధర్మం పేరుతో తప్పు చేస్తే ధర్మం తప్పు అనడం తర్కం కాదు అని ఇక్కడ. అంటే తప్పు చేసిన వాడే బాధ్యుడు. అంటే తర్కం ప్రకారం ఏంటంటే తప్పు చేసినోడే శిక్ష అనుభవిస్తాడు, మనం తప్పు చేయొద్దని. అంటే నీ అమ్మ అంటే మనం నీ అమ్మ అనొద్దు, నీ అమ్మ అంటే ఓకే అనాలని అట్లా కూడా భావన కొంతమందికి మహానుభావులకి. కాబట్టి ఇట్లాంటి విషయంలో ఇంకొకటి ఏంటంటే ఆధారములు, శాసనాలు, గ్రంథాలు అంటున్న వాదాలకు సమాధానం అని ఆయన ఏదో రాసుకొచ్చాడు అన్నమాట. ఏదైనా సంఘటన ప్రచారం, ఇప్పుడు ప్రచారాలు కూడా చేస్తుంటారు, ధర్మ ప్రచారాలు కావచ్చు, అధర్మ ప్రచారాలు కావచ్చు, దుష్ప్రచారాలు కావచ్చు, ఇంకో ప్రచారాలు కావచ్చు. ఆ ప్రచారాలన్నీ నిర్ణయించేది ఎవరు? ప్రామాణికము. ప్రామాణికం ఏమిటి? గ్రంథాల, ఇతిహాసాల, ఏమిటి ప్రామాణికం అంటే? పోనీ మీరు చూపెట్టే ప్రామాణికాలకు ఏమైనా ఇంకా ప్రామాణికం ఉందా? అది వాళ్ళే చెప్పాలి. మరి హిందూ సంప్రదాయంలో ప్రమాణాలు ఏమని అంటారు? హిందూ సంప్రదాయం అనగానే మనకు పొద్దున్న లేవగానే భగవద్గీత పెట్టుకుంటాం, అట్లనే భాగవతం పెట్టుకుంటాం, రామాయణం పెట్టుకుంటాం, భారతం పెట్టుకుంటాం. ఇవన్నీ శాస్త్ర ప్రామాణికాలు. ఇక వేదము అనేది, వేదము చదవడానికి అర్హులు ఎవరో వాళ్ళు వేదం గురించి మాట్లాడి వేదంలో క్లారిటీ ఇస్తారు కదా. అయితే ఇక్కడ స్మృతి, ఇతిహాస పురాణాలు, ఆగమ శాస్త్రాలు, ఇతరత్ర ఏదో మొత్తానికైతే వాళ్ళు రాసింది చాలా క్వశ్చనే చాలా పెద్దగా ఉందన్నమాట. అబ్బో ఇంకా మామూలుగా రాయలే, క్వశ్చనే చాలా బాగానే రాశారు. అయితే నేను ఎందుకు సీరియస్ అవ్వట్లేదు అంటే, ఈ కాలంలో ఎవడి మాట ఎవడు వినడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరి మాట ఎవరు వినరు. ఇంట్లో వాళ్ళ మాట ఇంట్లో వాళ్ళే వినరు, ఇంకా బయట వాళ్ళు వింటారా? ఇప్పుడు అందుకని ధర్మసూత్రాలు లేదా ఇట్లాంటి ఏమైనా వివాదాస్పదం అవుతాయేమో అనే ఆలోచన దేహం మీద ఎవరికి భ్రాంతి ఉండదు. అట్లనే చిన్నజీవ స్వామి కూడా దేహం మీద బట్టలు ఉండవు కాబట్టి అప్పుడప్పుడు ఆయన కూడా కొంచెం రాంగ్ రోడ్, కానీ అట్లా వాడు రాంగ్ రోడ్ పోకూడదు, మాట్లాడకూడదు జనరల్గా. ఎంతసేపు అయినా మనం మన ధర్మం ప్రకారం ఇప్పుడు ఆయన సమతామూర్తి పెట్టాడు, మొత్తం శ్రీ వైష్ణవ సంప్రదాయాన్ని అక్కడ సంరక్షిస్తూ పాటిస్తూ వాటిని అభివృద్ధి చేసుకుంటూ రకరకాలైన అక్కడన్ని ఆళ్వార్లను పెట్టి భయంకరంగా పెట్టని ఎవరు డబ్బులు ఇచ్చినవాడు కాదు, లేకుంటే పోషించేవాడు కాదు, ఎవరికి అధికారం కూడా లేదు, ఎవరి గొంగళి వాళ్ళది. ఇప్పుడు మీరు అది పెడితే ఇంకొక ఆయన ఆదిశంకరాచార్య పీఠం పెడతాడు, ఇంకొక ఆయన ఇంకోటి పెట్టుకుంటాడు. ఇక్కడ ఏమైపోతుందంటే ఆధారాలు ఏ స్థాయిలో ఉన్నాయి అనే అంశాలపైకి రావాలి. ఇప్పుడు ఇప్పుడు మనం ఏదైతే మనం దీనికి ప్రామాణికం ఇది అని చెప్తున్నామో దానికి ఆధారం ఏమిటి? ఆధారం అంటే ఏం చెప్తారు? పూర్వకాలం అయితే అమ్మా నాన్న చెప్పేదో, సొసైటీలో పెద్దలు చెప్పేదో ఆచారము, వ్యవహారము, ఆ తర్వాత దాని నుంచి ప్రామాణికం తీసుకొని ఇలా నడవాలి, ఇలా ఉండాలి అని చెప్పేటోళ్ళు. అయితే వాళ్ళు ఎక్కడి నుంచి నేర్చుకుంటారు? అదేం తర్కం కాదు. గ్రంథాల నుంచి, మనం నిత్యము అనుష్ఠానం చేసే దాని దగ్గర నుంచి, పెద్దవాళ్ళ నుంచి, పురోహితుల నుంచి, తర్వాత సమాజ హితం కోరే పురోహితుల నుంచి కూడా నేర్చుకుంటారు. ప్రమాణం అనుప్రాశ్రిత్య న వదేత్ పండితో జనః. అంటే ఆధారం లేని మాట పండితుడి మాట కాదు, ఆధారం చూపండి అని అనడం ధర్మపరమైన హక్కు. ఇదే ఇక్కడ అన్నమాట. ఏంటి? ప్రమాణం అనుపాశ్రిత్య న వదేత్ పండితో జనః. అప్పుడు ఏమైపోయింది మనకు? ఇప్పుడు అందరూ అంటుంది ఏంటంటే చిన్నజీయర్ స్వామి ఏ ప్రామాణికంతో ఆయన ఆ మాట అన్నాడు? ఆయన అన్నది కూడా డైరెక్ట్గా అనేసాడు. ఏమని?
ఆదిశంకరాచార్యుల వారు ఇవన్నీ ఏం చేయలే, ఆయన పీఠాలు పెట్టలే, చక్కగా వెళ్ళిపోయాడు. ఆ వ్యాఖ్యానం అట్లా కాకుండా ఒక శ్లోక రూపంలో ఏ అధ్యాయంలో ఎక్కడ ఎవరు రచించింది, ధర్మం ఏమిటి, ఏ కాలం నాటిది, శాస్త్ర ప్రమాణం ద్వారా కనుక చెప్తుంటే ఇంకా వీళ్ళు అప్పుడు దాన్ని మళ్ళీ ఓహో ఈ శ్లోకం ప్రకారం ఇక్కడ చెప్పారా అని ధర్మ సందేహంలో పడేవాళ్ళు. ఇప్పుడు అసలు నిజంగా చెప్పాలి అంటే మీరు నమ్ముతారో నమ్మరో, ఈరోజు వరకు చిన్నజీయర్ స్వామి బ్రాహ్మణుడు అని తనెక్కడ చెప్పుకోలేదు, ఎక్కడా చెప్పుకోలేదు, ఎక్కడా లేదు. మరి వాళ్ళు అమ్మ నాన్న గురించో ఇంకోరి గురించి ఎవరైనా మాట్లాడితే ఏంటది కనుక ఇదేమిటి అంటే ఆధారం లేని మాట పండితుడి మాట కాదు. అంటే మరి చిన్నజీయర్ స్వామి పండితుడా కాదా, మరి ఆయన మత గురువా ఏ గురువు అనేది కొంచెం ఎవరికైనా నాలాంటి వాళ్ళకైతే వచ్చేస్తా ఈ సందేహం అనమాట. అందుకని ఎవరినైనా అహం దెబ్బతిన్నప్పుడు రోడ్డు మీద నువ్వు రిక్షావాడిని ఏమన్నా కూడా పడడు వాడు. విన్నారా? రోడ్డు మీద నువ్వు 50 లక్షలు పెట్టి కారు తీసుకో, లేకుంటే 1 కోటి రూపాయలు పెట్టి కారు తీసుకొని నడిపినా రోడ్డు మీద రిక్షావాడికి కొంచెం తగిలించినావంటే వాడు అమ్మనా బూతులే తిడతాడు. అర్థమైంది కదా? మరి అట్లాంటప్పుడు సనాతన ధర్మానికి మూలమైన శంకర భగవత్పాదుల వారిని కూడా వాళ్ళు ఎవరో చెప్పుకుంటారట అంటే ఎవరా చెప్పుకోవడం? ఆ మాటలు అనేది మరీ సాదా సీదా ఏమీ తెలియదు. నిన్న లేక మొన్న మంత్రం నేర్చుకొని సగం మంత్రాలు వచ్చి చిన్న పురోహితులు మాట్లాడతారే, ఆ భాష మీకెందుకు? ఇంకా అది పెద్ద మాట అనాలి. కానీ అప్పుడు మౌనం సర్వార్థ సాధనం అంటే మౌనమే అంటే భయం కాదు, అవసరమైతే ధర్మ సంరక్షణ పద్ధతి. కానీ మౌనం అడ్డం పెట్టుకొని తప్పుల్ని కప్పిపుచ్చడం కూడా సరికాదు అని. ఇప్పుడు ఏంటి ఇక్కడ మౌనం సర్వార్థ సాధనం అంటే విచారణ ప్రామాణిక సమాధానం ఇవ్వకపోతే మౌనం ఎందుకు ఉంటుంది? మౌనం నోరు విప్పుతుంది. అందరూ నోరు మూసుకొని కూర్చోండ్రు కదా స్వామి, చిన్నజీయర్ స్వామిని అంటున్నారు. అట్లాంటప్పుడు ఏమవుతుంది? మౌనంగా ఉన్నోడు కాస్త నోరెప్పుతాడు. అలాగే సనాతన ధర్మాన్ని హిందుత్వం ముసుగు అనే విమర్శకి ఈ హిందుత్వాన్ని సనాతన ధర్మానికి బ్రాహ్మణిజానికి వీని అన్నింటికీ ముడిపెడితే ఒక్కొక్కసారి ఇబ్బంది అవుతుంది. ఏ ధర్మం అదే, కాలానుగుణంగా మార్పులు ఎన్నొచ్చినప్పటికీ మీరు ఏసీ కారులో ప్రయాణం చేసినప్పటికీ మీరు ధర్మాన్ని కాపాడుకుంటూ పాటిస్తూ ఉండకపోతే మీరు పాటిస్తున్న ధర్మం వృధా. మీరు పోతున్నది ఏదైతే మీరు 10 మందికి చెప్పాలనుకుంటారో అది వృధా. కాబట్టి ఇక్కడ సనాతన ధర్మం ఆత్మజ్ఞానం, అహింస, సత్యం, శౌచం, దయా, ధర్మాచరణ, రాజకీయ త్యాగులు వచ్చి ధర్మాన్ని వాడుకుంటానంటే అది ధర్మం కాదు, ఉపయోగం అంటారు. అంటే దీనిలో ధర్మం ఆచరించడం వేరు, ధర్మాన్ని ఉపయోగించుకోవడం వేరు. మరి చిన్నజీయర్ స్వామి ధర్మాన్ని ఆచరిస్తున్నాడా, ధర్మాన్ని ఉపయోగించుకుంటున్నాడా అనేది ప్రశ్నార్థకం. ఇక్కడ సత్యం వద ధర్మం చర అంటే ధర్మం అంటే ప్రాక్టీసు, కేవలం నినాదాలు కాదు. నినాదంతో తప్పులు సరిదిద్దబడవు. అయితే ఇక్కడ ఎవరో మెసేజ్లు పెడుతున్నారు. అయితే ఇక్కడ విషయం ఏంటంటే మనం ఒక విషయాన్ని బయటికి తీసుకెళ్ళినప్పుడు ఎవరి మనోభావాలు దెబ్బతిన్నాయనుకోండి. ఇప్పుడు ఎవడు చాలా సీనియర్ మోస్ట్ ప్రొడ్యూసర్ రామ్ గోపాల్ వర్మ ఉంటాడు. వాడి ఇష్టం వచ్చినట్లు ఇంటర్వ్యూలు ఇస్తుంటాడు. వాడికి తిడితే ఆనందం, వాడికి అదొక ఆనందం కదా. సో అదేంటంటే వాడి సైకాలజీ ప్రకారం వాడు పొద్దున్న చేసే పనులు వాడు చేస్తుంది. సో ఇక్కడ ఏమైపోతుందంటే వేరే మతస్థుల్ని ఆలింగనం, పొగడము వంటి అంశాలకు ధర్మసూత్ర సమాధానం ఏమిటి అంటే మనిషికి గౌరవం అనేది ఉంటుంది. మామూలుగా అహింసతోనో
మనం సౌజన్యంతోనూ. అది సిద్ధాంత సమ్మతి కావాలనుకో, అంటే ధర్మబద్ధంగా. అప్పుడు ఏమవుతుంది, మత సిద్ధాంతాన్ని అంగీకరించడం అన్నమాట. ఇప్పుడు క్రిస్టియన్ రాగానే అదే వేస్తారు, ఎట్లా వేస్తారు తెలియదు. అట్లా మనం హిందూ ధర్మంలో నమస్కారం పెడతాం, వాళ్ళ ముస్లిమ్స్ అయితే ఎట్లా అంటారు, అదనమాట. వేరే మతస్థుల్ని మనం కలిసినప్పుడు జనరల్గానే ఎవడైనా వాళ్ళ పద్ధతిలో మనము సహకరించుకుంటూ. ఒకటి ఇక్కడ సనాతన ధర్మం ఎంత గొప్పది అంటే, నువ్వు ముస్లిమ్స్ కనిపిస్తే నమస్తే భయ్యా అంటావు, ఆడు సస్తే అనడు నమస్కారం పంతులు గారు అని, పొరపాటును కూడా అనడు. అట్లనే క్రిస్టియన్లు కూడా ఏమ్రా బాగున్నావా అని మనం అంటే వాళ్ళు పొరపాటును కూడా రిసీవ్ చేసుకోరు. నువ్వు ప్రసాదం ఇది తింటారేమో, తినరు. కాబట్టి వాళ్ళ ధర్మం వాళ్ళు పాటిస్తున్నారు, వాళ్ళని మనం ఎందుకు ఆక్షేపణ చేయలేము. వాడి ధర్మం తప్పిపోయినాడా, లేకుంటే కులం తప్పిపోయినాడా, మతం తప్పిపోయినాడా అనేది వాడి కర్మ, మనం ఏం చేస్తాం దానికి. కాబట్టి వాడు ఎలా పోయాడు అనేది పక్కకు పెడితే, ధర్మము వ్యక్తిగత సిద్ధాంతము వేరువేరుగా ఉంటాయి. ఇప్పుడు ధర్మం అనేది ఏంటంటే, మనం భగవద్గీతలో చెప్పినట్టుగా స్వధర్మం మంచిది, పరధర్మం భయానకం. స్వధర్మం ఎప్పటికి కూడా మంచిది. నీ నిర్ణయం ప్రకారం నువ్వు నష్టపోయినవే అనుకో, ఎస్ నేను పోగొట్టుకున్నా, ఐఆమ్ హ్యాపీ అంటావు. పరధర్మం ఎవడో చెప్పితే నువ్వు పోయి ఇన్వెస్ట్మెంట్ పెట్టావు అనుకో, పీకింది అనుకో, నువ్వెవరు తిడతావు, నీ తప్ప అని చెప్పావు, నువ్వు ఒప్పుకోవు. పక్కనోడు వాడు పెట్టమంటే నేను పెట్టాను, వాడు పెండ తినమంటే నేను తిన్నాను అంటావు. కాబట్టి ఇంకేందంటే ఇక్కడ అద్వేష్ట సర్వభూతానాం మైత్ర కరుణయేవచ అంటే ద్వేషం వద్దు. ద్వేషం వద్దు అంటే సిద్ధాంత సత్యాసత్యాలను మాట్లాడవద్దు అని కాదు. ఇక్కడ సౌజన్యము ప్లస్ స్పష్టత, సౌజన్యము ఉండాలి, స్పష్టత కూడా ఉండాలి. ఆ రెండు కలిపితేనే మనకు ఒక క్లారిటీ ఉంటుంది స్వధర్మం గురించి. ఆ స్వధర్మం గురించి మనం ఎంత చెప్పినా కూడా చాలామందికి ఎక్కదు. ఎందుకంటే స్వధర్మం పాటించే వాళ్ళు చాలా తక్కువ, పరధర్మం పాటించే వాళ్ళు చాలా ఎక్కువ. ఎవడో చెప్పాడని వీడు పోయి దూకుతాడు, కానీ వీడు సొంతంగా నిర్ణయాలు తీసుకోలేడు. అదొక పెద్ద సమస్య, మామూలు సమస్య కాదు. ఇప్పుడు క్రిస్టియానిటీ పెరుగుతుంది, వీళ్ళంతా మతాల్లోకి మారుతున్నారు అంటే దట్ ఈస్ ది ప్రాబ్లం. ఎవరిది? ఇప్పుడు మన రాధా మనోహర్ దాస్ ఉన్నాడు కదా, గొర్రెలు ఏదో అంటున్నాడు వాళ్ళను. ఆయన గొర్రెలు అనే దాంట్లో అర్థమైంది తెలుసా? గొర్రె జాడ అంటారు తెలుసా? ముందు గొర్రెలు పోయి నీళ్ళలో దుక్కితే, మురికిలో దుక్కితే ఇవి కూడా దుక్కుతాయి. అట్లా ఎవడో పోయాడని వీళ్ళు కూడా పోతారని ఆయన ఉద్దేశం. యాక్చువల్గా అతని ఉద్దేశం గొర్రెలని కాదు. అరే ఎవడో వచ్చి మన ధర్మాన్ని కాదని అక్కడెక్కడో రమ్మంటే నువ్వు ఎట్లా పోతావురా అని ఈయన. అది అఫ్కోర్స్ ఆయన చాలా టాప్ లెవెల్లో పీకుతుంటాడు క్లాసు, ఆయన తిట్లు తింటుంటాడు, రిస్క్లో పడతాడు, అన్నీ ఉంటాయి. మరి ఏదన్నా సాధన చేసేప్పుడు ఇబ్బందులు లేకుండా ఎందుకు ఉంటాయి? కరెక్ట్గానే ఉంటాయి. కష్టపడంది ఏది రాదు. సాధనాత్ సాధ్యతే సర్వం. ఏదైనా సాధించాలి అంటే సాధన చెయ్యాలి. అట్లనే తిట్లు తినాలన్నా కూడా ధర్మానికి వ్యతిరేకంగా ఎవరైనా అంటే అధర్మంగా మనం కూడా మాట్లాడాలి. అప్పుడు ఖచ్చితంగా తిట్లు తింటాం. తిట్లు తిన్నప్పుడు పౌరుషం వస్తే ఇంకా 4 వీపుతాం, ఉండాల్సిందే. ఆ ధర్మం లేకుంటే నడవదు. అందుకనే ఇక్కడ దళిత ప్రవేశము, అంటరానితనము, ఇంకోటి దళితులని, ఈ కాపు వీళ్ళంతా కొంతమంది తీర్మార్ మల్లన్న లాంటి వాళ్ళంతా మేము ఏదో కాపులను ఉద్ధరిస్తాం, వాళ్ళను ఉద్ధరిస్తాం అంటే ఈ రాజకీయ మైండ్ కలిసిన వాళ్ళంతా పాలిటిక్స్ లేకపోవాలనుకొని ప్రజల్ని మమేకం చేయాలన్నప్పుడల్లా కులాలను తీసుకొస్తారు మధ్యలో. అంటే ఏంది? ఆ మల్లన్నను అడ్డంగా తిడుతుంటారు అమ్మనా పూతలు అందరూ. ఎందుకంటే ఆడు ఒక పార్టీలో ఒక దగ్గర ఉంటాడు, పోతనే ఉంటాడు ఇష్టం వచ్చినట్టు. అది వ్యక్తి ధర్మం, వానిష్టం. అది నువ్వెవరు పోవద్దనడానికి. అని ఏది నచ్చితే అది చేస్తాడు. నాట్ ఓన్లీ తీర్మార్ మల్లన్న, దేశంలో ఉన్న ఎవరైనా వాడికి ఇష్టమైన దారిలో వాడు పోతాడు, వాడు నమ్మిన దాన్ని నమ్మిపోతాడు. కొంతమంది కాల్కి భగవాన్ నమ్ముతారు, కొంతమంది ఇంకో దేవుడిని నమ్ముతారు. నువ్వు వద్దంటావా? నువ్వెవరు వద్దనడానికి? అది వ్యక్తి స్వేచ్ఛ. రాజ్యాంగం కూడా దానికి ఆర్టికల్ నెంబర్ 14 to 21 అదే
ఎవడు ఇష్టం వచ్చినట్టు అందరికీ సమానం సమానం అని. కానీ ఆ సమానం అన్నప్పుడు ఆ సమానం నీ వరకే, పక్కనోడి వరకు కాదు. నేను సమానంగా ఉన్నాను, నువ్వు కూడా ఉండమని ఎట్లా అంటావు? ఒప్పుకోదు అది. కనుక నీ పరిధిలో నువ్వు ఇప్పుడు ఆయన సమతామూర్తి గొడవ ఏంటి అంటే, అక్కడ నువ్వు ఏదో బ్రహ్మోత్సవాలు బ్రహ్మాండంగా చేస్తున్నావు, కోట్లు కోట్లు ఖర్చు పెట్టి కలెక్షన్లు కూడా అట్లే చేస్తున్నారు సార్. చిన్న జీరేమి అంత ఆషామాషిగా ఫ్రీగా ఏం ఎప్పుడు సర్వీస్ చేయలే. ఆయన జీవితంలో ఏది ఫ్రీగా చేయడు, ఫ్రీగా ఏం చేయడు. ఆ వచ్చిన డబ్బుల్ని మై హోమ్లో నుంచి ఇంకో హోమ్లోకి మార్చుకొని చేస్తాం. అంటే ఇక్కడ నేను విమర్శిస్తున్నాను చిన్నజీర స్వామి. కమర్షియల్ యాక్టివిటీ చేసేవాడు స్వామీజీ గారు ఫస్ట్. రెండవది నువ్వు మొత్తము రామానుజ స్వాముల వారి ఏమంటారు దాన్ని అనుసరిస్తూ వెళ్తున్న ధర్మాన్ని నేను సమతామూర్తిని పెట్టిన అంటే అక్కడ ఏమవుతుంది? మళ్ళీ మీరు ఒకవైపు ఏమో దండం ధరిస్తావు, కాషాయం ధరిస్తావు, మాటలేమో అడమైన మాటలు ఉంటావు. మరి దాన్ని ఏమనాలి అంటే నీకు తెలివి చాలా మీరిపోయి, అంటే దాన్ని ఏమంటే ఓవర్ కాన్ఫిడెన్స్ అని చెప్తాడు. ఆ మాట ఓవర్ కాన్ఫిడెన్స్ దాటి డ్రైనేజీ దాటి ఇంకెక్కడో మురికాలలో పడ్డాడు పోయి. ఇప్పుడు అది ఏమైపోయిందంటే డబ్బులు నిండిపోయినాయి, మొత్తం మేధస్సు నిండిపోయింది, దైవానుగ్రహం వల్ల సమతామూర్తి వల్ల కొన్ని కోట్ల రూపాయలు వచ్చినాయి. ఇప్పుడు ఏదైనా మాట్లాడుతా అని చెప్పి ఎక్కడో పోయి పెండలో కాలైతే ఇలాగే ఉంటుంది. ఇప్పుడు మీరు శ్రీ వైష్ణవ మతానికి సంబంధించి బ్రహ్మాండంగా ఎవరు అన్నారు, నేను చాలా విన్నాను, దానిలో అన్నాడు అనమాట. ఇప్పుడు రామానుజ స్వాముల వారి గురించి తీస్తే దాదాపు ఈయన చనిపోయే వరకు చెప్పొచ్చు, చిన్నజీవ స్వామి పోయే వరకు చెప్పొచ్చు, అంత బ్రహ్మాండమైన ఇది ఉంది. మరి ఈయన ఎందుకో వచ్చి మధ్యలో సడన్గా అందరితో తిట్టిపించుకునే రకంగా ఈ పక్కన వాళ్ళ దానికి పెండ లెక్క ఎందుకు కాలేస్తారు అని. పెండ అంటే ఏంటి? నీ ధర్మం కానిది పరధర్మం ఎందుకు? స్వధర్మంలో వెళ్ళు నాయన చిన్నజీవ స్వామి, స్వధర్మంలో వెళ్ళు. ఈశావాస్యం ఇదం సర్వం అంటారు. అంటే అన్నింటిలోనూ ఈశ్వరుడే. అప్పుడు ఇవాళ వీళ్ళు రేపు వాళ్ళు కాదు కదా. అహంకారానికి ధర్మంలో స్థానం లేదు. ఆలయాలు సమాజం అంటే ఆలయాలు అందరికీ గౌరవం ఇచ్చేలాగా ఉంటుందని ఈశావాస్యం ఇదం సర్వం అంటారు. మరి అసలు ఈశుడే రాడు, శ్రీ వైష్ణవుడే వస్తాడు, మరి ఏం చేయాలి? మేము కొట్టుకోవాలా? మేమెవరు ఫీల్ అవ్వలేదు కదా. మీరు సమతామూర్తి పెట్టినా అన్నీ అవే చేసుకుంటున్నా, అరే అవే ఎందుకు పెడతారు స్వామి? మా శివలింగం పెట్టమని ఎవ్వరు అడగలేదు కదా. అడిగారు ఎవరైనా? అడగలేదు. అడిగే హక్కు లేదు మెయిన్ ముఖ్యంగా. ఇప్పుడు నేను ఈ నామాలే పెడతాను. ఇప్పుడు గిరిప్రసాద్ నేనేదో వైదికుణ్ణి వచ్చి నిలువునామాలు పెట్టుకుంటే ఆ సంప్రదాయాలు నాకెక్కడ వచ్చేస్తాయి? రావు. అవి నేర్చుకోవాలంటే మళ్ళీ నేను ఇప్పుడు 50 అయితే నాకు 70 ఏళ్ళు పడుతుంది, నేను పైకి బిగుతాను. రావు అవి. చిన్నప్పటి నుంచినే సంప్రదాయాలు పాటించేవాడికి అవన్నీ వస్తాయి. అందుకని మరి మీరు అక్కడ పెట్టారు, బ్రహ్మాండంగా నడిపిస్తున్నారు, చేస్తున్న వాటిలో ఎక్కడా లోపం లేదు, అన్ని శాస్త్ర ప్రమాణాలతో చేస్తున్నారు. మరి ఈ పక్కన ఈ డోలు ఇవన్నీ ఎందుకు స్వామి? అయితే ఆలయాల్లో అవినీతి ఇవన్నీ ఉంటాయి మామూలుగా. వైష్ణవాలయాలు కావచ్చు, హుండీలు కావచ్చు, భూములు ఏదైనా ధర్మకర్తల మండలి ఉండేటివి కావచ్చు. ఇక్కడ అధర్మోభిభవతి ధర్మాత్ భావార్థం ఏంటంటే ధర్మం పేరుతో దోపిడీ చేస్తే అది ధర్మరక్షణ కాదు. అది మీకే. మీరు ధర్మం ధర్మం అని మాట్లాడుతున్నారు. ఇక్కడ ధర్మం వేదం ఏం చెప్తుంది? అధర్మోభిభవతి ధర్మాత్. ధర్మం పేరుతో దోపిడీ చేస్తున్నారు మీరు, అవునా కదా? ఇది ఒప్పుకోవాలి. ఎందుకంటే రూపాయి ఇయ్యందే ఏదో అంటున్నారు అంత 10,000, 20,000, 50,000, 3 లక్షలు ఇస్తే కానీ కాళ్ళకు దండం పెట్టుకొని చిన్నజీవ స్వామి అని. అది ఎంతవరకు నిజమో నాకు తెలియదు. మొత్తానికి మీరైతే ఎక్కడ ఫ్రీ అని ఎక్కడ ఏ బోర్డు ఉంటుంది. మీ దగ్గరికి వచ్చేవాళ్ళు మా దగ్గర ఫ్రీగా మాత్రం దిగుతారు. ఇక్కడ బ్రాహ్మణ భవన్ నుంచి మాట్లాడుతున్నా. ఎవరైనా సమతామూర్తిని దర్శించుకుంటామని వేరే రాష్ట్రాల నుంచి వస్తే మా దగ్గర
ఫ్రీగా ఇస్తాం, వాళ్ళు భోజనం కూడా పెట్టి పోయిరాండి అని కారు కూడా ఇస్తాం. మీ ధర్మం ఏమిటి? వచ్చిన వాళ్ళతో లాక్కోవడమే. కట్టారు కదా పెద్దగా, కానీ ఆ డబ్బులు మీవి కాదు కదా. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే మొత్తం అంతా అన్ని కోట్లు మీవి కాదు. ఎన్ని కోట్లు మీవో, మీకు కోటే లేదు, దిగంబరంగా ఉంటారు మీరు. మరి ఏ కోటి మీదో నాకు తెలియదు. అన్ని కోట్లు మైహోం రామేశ్వరరావే కాదు, ఇంకా చాలామంది ఉంటాయి. అందులో అప్పట్లో కేసీఆర్ గారు కూడా మిమ్మల్ని బాగా దగ్గర తీసుకొని మళ్ళీ ఇక ఇంటర్నల్ వార్ ఏమైందో మనకు తెలియదు. అట్లాంటివన్నీ ఉన్నాయి ఇక్కడ. అందుకని అధర్మోభిభవతి ధర్మాత్ అంటే మీరు ధర్మం పేరుతో అధర్మంగా డబ్బులు కలెక్షన్ చేస్తున్నారు. ఇది శాస్త్ర ప్రమాణం నేను చెప్తుంది. వాటిగా నోటుకో చిన్నజీవ స్వామి డబ్బులు తీసుకుంటున్నాడు అని చెప్పలే, మీరు బాజాబ్తో రిసిప్ట్లు కూడా ఇస్తున్నారు. అయితే ఇది మళ్ళీ ఈ మన సహజ లక్షణం లేకొస్తే జ్యోతిషము, వాస్తు, మూఢనమ్మకాలు ఇవన్నీ కూడా మనకు ఉన్నాయి. మరి కొంతమంది ఆస్తికులు నాస్తికులు ఘోరంగా కొట్లాడుకుంటూ అంటారు. ఎందుకంటే వాళ్ళనే మాట్లాడుతుంటారు, వాళ్ళు ఏం మాట్లాడినా నడుస్తుంది. ఎందుకంటే వాడు ఎప్పుడు నిద్రలో వేస్తాడో స్నానం చేస్తాడో లేదో తెలియదు, వాడికి ఇష్టం. దేవుడిని నమ్మనంటే వాడు చంద్రగ్రహణం సూర్యగ్రహణం అన్నప్పుడు వాడు తింటూ ఆడతాడు. తిను. ఇప్పుడు పెండలో ఏదో పడ్డది నేరేడు పండు, తినొద్దురా అని చెప్తారు. లేదు నాకు అది కూడా బాగుంటుంది నోట్లో వేసుకుంటే మనం ఏం చేస్తాం కదా. కాబట్టి అవన్నీ మనకు ఉంటాయి. ఇంకొకటి ఏంటంటే జ్ఞానం అనేది పెరిగే కొద్దీ అజ్ఞానాన్ని దూరం పెట్టాలి కదా స్వామీజీ. ఎవరు చిన్నజీరు స్వామితోనే మాట్లాడుతున్నాం, వేరే వాళ్ళతో కాదు. ఆ బత్తాయిల మేడంకు తర్వాత వస్తాయి ఇప్పుడు కాదు. అయితే శ్రద్ధావాన్ లభతే జ్ఞానం ఏంది? ఎవరి శ్రద్ధ వారికి. కానీ ఇది 100% శాస్త్రీయమైనది కదా. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం. అబద్ధ ప్రచారం చేయకుండా ఇప్పుడు ఏమవుతుందంటే మీరు అబద్ధాన్ని ప్రచారం చేస్తున్నారు అని మేము అంటాం. ఎందుకంటే మేమంటే నేను కాదు, నాకు శాస్త్ర ప్రమాణాలు తెలియదు. ఆ ఆదిశంకరాచార్యుల వారి గ్రంథాలన్నీ చదివి శృంగేరి శారదాపీఠం యొక్క స్వామివారితో మీరు కనుక ముచ్చటించి ఉంటే అది శాస్త్ర ప్రమాణం అని అనొచ్చు. అప్పుడు శ్రద్ధావాన్ లభతే జ్ఞానం అంటే జ్ఞానముతో సముపార్జించిన జ్ఞానముతో మీరు మీకంటే పెద్దవారైన సాక్షాత్తు అక్కడ ఏదేది శృంగేరి పీఠం స్వాముల వారితో మాట్లాడింటే అది మీరు కొంచెం బాగుండేది. ఈ మరీ చీప్గా ఏదో నోట్లో సరిగా వాక్యం కూడా రానోడు రిపోర్టర్ అయినట్టుంది మీ భాష. ఇప్పుడు అన్నీ చెప్తున్నారు మీరు, అన్నీ సూపర్గా మాట్లాడతారు. జెట్ అని పెట్టారు, మళ్ళీ సమతామూర్తి పెద్ద ఏదో ఎన్నో ఎకరాల్లో పెట్టారు అవి. అప్పుడు ఇంకొకటి ఏంటంటే రాముడు మాంసం తిన్నాడని చెప్పేసి అదే ఎవరో పెడితే అని ఇతిహాసాలు వాదాలు వాళ్ళు వీళ్ళు తెలిసినోడు తెలియనోడు అందరూ మాట్లాడు. నాలాంటోడు కూడా ఎప్పుడో తెలియక అయ్యో మరి ఆ రోజు రామస్వామి సీతమ్మ వారిని అట్లా దింపేసి వచ్చేది ఏం ధర్మం ప్రశ్నిస్తా అంటారు మాలాంటోళ్ళు, మీరు కాదు. అయితే ఇతిహాసాల్లో దేశకాల ధర్మానుసారం వివిధ రకాలుగా, మామూలు రకాలుగా కాదు. కానీ రామధర్మం మౌలిక తత్వం ఉంటుంది స్వామి. రామో విగ్రహవాన్ ధర్మ అంటే రాముణ్ణి ఒక ఆహారంతో నిర్వచించడం చిన్న చూపు. అయితే ఇతిహాసాన్ని సందర్భంతో చదవాలి. కట్ చేసి ఆయుధం చెడు చేయకూడదు. అంటే ఆయుధాన్ని కూడా మనం చేస్తే కష్టం కదా. అందుకని ఇక్కడ ఏంది రామో విగ్రహవాన్ ధర్మ అని అంటారు. దరిద్ర నారాయణుడు అని ఎవరో కొంతమంది తీసుకొస్తారు, భలే గమ్మత్తు ఉంటుంది. ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే మేమంతా టైంపాస్ ఏదో జీవితాల్లో ఏదో చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకొని ఏదో బ్రాహ్మణులుగా పుట్టాం కాబట్టి అప్పుడప్పుడు ఏదో చిన్న చిన్న ప్రసంగాలు చేసి ఎవరితోనో మాట్లాడుకుంటూ గొడవలు పడుకుంటూ అపనాభూతులు తిట్టుకుంటూ ఇట్లే ఉంటాం మా లైఫ్. మీరు మా వరకు కిందికి రాకూడదు, పైకే పోవాలి. అదే చిన్నజీరు స్వామికి, వేరే వాళ్ళకి కాదు. వేరే మామూలుగా గుళ్ళలో అర్చకత్వం చేసుకొని
మా శ్రీ వైష్ణవ సోదరులు గడసని ఇల్లులు ఉండి కొంచెం ఆదాయం ఇబ్బంది ఉండి ఎవరి దగ్గర పోయి ఫీజులు అడిగి అయ్యా మాకు ఇబ్బంది అవుతుందని అడుక్కునే మన స్థాయి కాదు ఇది. వాళ్ళ గురించి మాట్లాడుతుంది. ఒక ఉన్నత స్థాయి ఐఏఎస్ అన్నప్పుడు ఐఏఎస్ భాష మాట్లాడాలి కదా. ఆకునూరు మురళిలాగా మాట్లాడితే ఎట్లా? ఆ సగం మార్కులు తీసుకోండి. అయితే అందుకని మీరు మాట్లాడే ప్రతి భాష, ప్రతి వాక్యము, ప్రతి పదము ఒక స్పష్టతగా ఉంటుంది. స్పష్టత మీ దగ్గర చాలా బాగుంటుంది. అందుకే ఈ ప్రాబ్లం. చాలా బాగా స్పష్టతగా చెప్పారు కాబట్టి, అలవోకగా చెప్పారు కాబట్టి అందరూ చెప్పుకుంటుంటారు కదా, ఆయన ఏదో ఆదిశంకరాచార్యులు ఎవరో పెట్టారని. అంటే మీరు శాస్త్రాలు చదువుకోలేదా? చదువుకున్నారు కదా. శాస్త్రాలు చదువుకోకుండా ఎవరో పండితుడు కాదు, పామరుడు, ఇంకా బిలో పవర్టీ ఇంకేమైనా ఉంటే ఉంటుంది. అట్లా మనం ఏదైనా కూడా బాగా ఉన్నత ప్రమాణాలు ఉండి, ఒక శాస్త్ర ప్రమాణాలు తెలిసి, ఒక దండాన్ని పట్టుకున్న స్వామీజీ మీరు అలా మాట్లాడడం అనేది ఈరోజు సోషల్ మీడియాలో నాలాంటి మిడిమిడి జ్ఞానం ఉన్నోళ్ళు కూడా మాట్లాడే స్థాయికి వచ్చేసారు. అంటే డబ్బులు ఆ పక్కన పెట్టండి, అవి ఏడబెట్టినారో నాకు తెలియదు, కానీ ఇది చాలా ఉన్నత స్థాయిమైన పీఠము. అదేది మన రామానుజ స్వామి వారి విగ్రహము. అట్లాంటివన్నీ ఆ స్థాయిలో ఉన్నప్పుడు ఇవన్నీ చేయకూడదు అనేది కూడా నాలాంటి వాళ్ళ మెదడులో వచ్చేది కదా. ఇంకోటి ఏంటంటే, యో మాం పశ్యతి సర్వత్ర సర్వం చ మయి పశ్యతి. దరిద్రుడిని తక్కువ చేయకుండా సేవ చేయండి, కానీ దేవుడిని దరిద్రుడు అని తక్కువ అర్థంలో పలకడం వద్దు. సరైన మాట ఏంటంటే, దరిద్ర సేవ నారాయణ సేవ. అంటే దరిద్ర సేవ నారాయణ సేవ అంటే దరిద్రుడిని చేయండి, కానీ నారాయణుని దరిద్రుడిని చేయొద్దండి స్వామి. మీకే చెప్తున్నాను. ఇక్కడ యోమాం పశ్యతి సర్వత్ర సర్వం చమై పశ్యతి. ఇక్కడ ఏమవుతుంది అంటే, దరిద్రుణ్ణి తక్కువ చేయకుండా సేవ చేయండి. ఎవడో వచ్చాడు అడుక్కు తినేవాడు, అయ్యో నీవే నారాయణుడు అని అను, కానీ నారాయణుని బిచ్చగానే చేయకండి స్వామి. వాళ్ళ స్థాయి వాళ్ళదే, నీ స్థాయి కాదు. ఇప్పుడు మీరు దరిద్రులని నేను అనలేదు. ఆ దరిద్ర భావాలు కూడా రాకూడదు మీ దగ్గరికి, దరిద్ర భావాలు. ఇక్కడ ఇంకోటి ఏంటంటే, మీరు మాట్లాడింది పీఠాల గురించి కదా. పీఠాల గురించి మాట్లాడినప్పుడు ఎప్పుడైతే ఏకత్వం లేదు, శంకరుల కాలం ఏది వంటి చర్చలు వీళ్ళంతా చేశారు కదా, చాలామంది చేశారు. చేసినప్పుడు ధర్మానికి వ్యతిరేకం కాదు, కానీ ఏమవుతుందంటే, ఈ అకాడమిక్ ఇయర్స్ ఉంటాయి కదా మామూలుగా, ఏది స్కాలర్స్ అంటారు, మీరు చాలా పెద్ద స్కాలర్ ఇండియాలో, అట్లనే చారిత్రక పరంపర వివాదాలు వస్తూ ఉంటాయి. ఇట్లాంటివి మీరు ఏ స్కాలరో ఆ స్కాలర్. ఇప్పుడు స్కాలర్స్లో కూడా నేను దీనికి సంబంధించిన స్కాలర్ అంటే ఆ స్కాలర్ దాని గురించే చెప్తే బాగుంటుంది, పక్కనోని గురించి చెప్తే ఇదే ప్రాబ్లం. ఏకత్వం అంటే అందరూ ఒకటే కదా, తేదీ ఒకే అభిప్రాయం కాదు. ఇక్కడ ఏమవుతుంది అంటే, మూలతత్వంలో సమన్వయం లోపిస్తుంది. ఏకం సత్ విప్రా బహుధావంతి అని. సత్యం ఒకటి, వ్యాఖ్యానాలు భిన్నంగా ఉంటాయి. సత్యం ఒకటే, కానీ వ్యాఖ్యానాలు చాలా భిన్నంగా ఉంటాయి. మరి ఈ ఏ వ్యాఖ్యానంలో మీరు ఏ భావనతో మాట్లాడారు అనేది మీరు ఆలోచన చేయండి. వ్యక్తిగత దూషణ ఏమవుతుంది అంటే, వీళ్ళేలో అంటుంటారు కదా, ఏ ఆదిశంకరాచార్యులు ఎవరో అట అని. ఆ అటలు గిటలు అంటా అని అమ్మలక్కలు మాట్లాడిన భాష మీకు తగదు. మీకే చిన్నజీఆర్ స్వామి గారు మీకు తగదు. అయితే ఇక్కడ ఒకటేంటంటే, రామో విగ్రహ ధర్మ అని మాట్లాడి ఇతిహాస ఘటనని సందర్భం లేకుండా చూపి రామధర్మాన్ని తక్కువ చేయడం చౌకబారు. రాముడి ప్రమాణం సత్యం చూడండి, రాముడి కర్తవ్యాలు వేరు,
మీరు ఇక్కడ ఏదో ఎవరో రాసిన ప్రశ్నలు పెడుతున్నారు అక్కడ, అది వేరు. మీరు అలా ప్రశ్నలు పెట్టినప్పుడు ఏం చేయాలా? ఇందాక చెప్పినానే దరిద్ర నారాయణుడు అనకూడదు. నారాయణుని దరిద్రుడు అని ఎందుకు అంటారు? ఎవరైనా దరిద్రుడు నీ దగ్గరికి వస్తే దరిద్రుడు నారాయణుడితో సమానమని మనం ముఖ్య ఆయనకు సేవ చేయాలి. అది వాక్యం. దరిద్ర నారాయణుడు అంటే మళ్ళీ మిమ్మల్నే తంతారు. కాబట్టి మీరు అటు ఇటు కాకుండా చెప్పినప్పుడు కొంచెం ఇట్లాంటివన్నీ వస్తుంటాయి. అట్లనే ఇప్పుడు కంచి మఠానికి శృంగేరి మఠానికి కూడా కొద్దిగా ఇబ్బంది వస్తుంటుంది. అదేంటి అంటే ఏకం సత్ విప్రా బహుధా భవంతి. ఇందాక చెప్పినానే, పరంపర అధికార వివాదాలు ధర్మసారం కాదు. ఎందుకు? ఇప్పుడు మీరు ఏ చిన్న వాక్యం అయితే అని ఎవరో వీళ్ళు అంటుంటారట కదా అని అన్నారు. అఠ గదా అన్నందుకే ఇన్ని వివాదాలు. మా బత్తాయి అక్కయ్య బాగా బత్తాయి అక్కయ్య కూడా ఏదో చాలా మాట్లాడుతుంది. అయితే ఇప్పుడు ఏంటంటే సత్యం జ్ఞానానందం. ఇప్పుడు సత్యం అనేది మీరు హరిశ్చంద్ర కాలం నాటి నుంచి సత్యం అత్యంత తేజోమయం అని చెప్తారనమాట. ఇట్లాంటి కాలంలో చారిత్రక తేదీపై వాదనలు ఉండొచ్చు, కానీ వారి గ్రంథాల ప్రభావము, అద్వైత తత్వము, ధర్మ సంస్కరణ కృషి తేదీపై ఆధారపడి ఉండదు. అంటే ఆయన ఎక్కడో వెళ్ళిపోతే అని మీరు అన్నారు. ఆయన ఎక్కడో వెళ్ళిపోవడం ఏంటి? మీకు చెప్పాడా? ఏది అక్కడ ప్రామాణికం ఎక్కడ? ఇప్పుడు వీళ్ళంతా అడుగుతుంది ఏంటంటే కర్మణ్యేవాధికారస్తే అంటే ఏంటి? గణిత విధానాలు అయినాంశాలు భిన్నంగా ఉన్నప్పటికీ ధర్మాచరణం ఉద్దేశం కుదరకపోవడం కాదు, ఒకటే ఉండాలి అని ఆగ్రహం కన్నా ప్రామాణిక పద్ధతి ఎంచుకుని స్థిరంగా పాటించడం ఉండాలి. ఇప్పుడు ఈ పంచాంగాలు పెద్ద గొడవ. ఉగాది ఇప్పుడు చేయండి, అప్పుడు చేయండి. ఎప్పుడు చేస్తే తినేకే కదా, ఎవడన్నా పాటిస్తున్నాడా? ఎంతసేపు చూసినా పండుగ రాగానే ఏదో పూజ నామమాత్రంగా చేసేసి అసలు కొబ్బరికాయ కాదు కదా, అగరబత్తులు వెలిగించి ఇంకా ఏమే అయిపోయింది వంట తినేయడమే. మరి వాళ్ళని ఎందుకు సక్రమంగా చేయడానికి ప్రయత్నం చేయట్లే? అది కూడా చేయాలి కదా మనం. అయితే ఇక్కడ ఏమవుతుంది అంటే సన్యాసం త్యాగం అంటారు. వేల కోట్ల సామ్రాజ్యాలు కాదు. టీకే ఈ ఎవరో పాపం నిష్కించనస్య భగవద్భజ. ఇక్కడ ఏమవుతుంది? నిష్కించనస్య వ్యక్తిగత విలాసాలు అంటే మీవే కదా. భగవద్భజ నోన్ముఖస్య ఇక్కడ ఏమవుతుంది? అపరిగ్రహం ప్రధానం, సేవా సంస్థ అవసరాలకు వాడటం, వ్యక్తిగత భోగము. ఈ రెండింటికి తేడా స్పష్టంగా ఉంది. ఉందా లేదా మీ దగ్గర? చెప్పండి. సన్యాసం త్యాగం అంటారు. వేల కోట్ల సామ్రాజ్యాలు, కార్లు, జై శ్రీమన్నారాయణ, అంతేనా? మీరు ఇన్ని వేల కోట్లు ఇవన్నీ ఎందుకు? ఆ కట్టుకున్న ఒక ఏకవస్త్రం ఉండదు, సరిపోతుంది కదా, అంతే కదా. ఇప్పుడు భగవంతుడి ఇంకొకటి నాకు ప్రాక్టికల్గా ఒక అనుభవం ఏమైందంటే, ఒకసారి ఒక చాలా సీనియర్ మోస్ట్ వేద పండితుడు ఒక ఆయన నాకు ఫోన్ చేసి, ఒరే నేను బ్రాహ్మణ భవన్కి వస్తున్నా, అన్ని ఏర్పాట్లు చేయి అన్నాడు. నేను చచ్చా. వేద పండితుడు అంటాడు, మరి అంత పెద్ద ఆయన వస్తే ఏం చేయాలో నాకు అర్థం కాదు. హాయిగా వచ్చాడు, కూర్చున్నాడు. పొద్దున్న నేను అనుష్ఠానం ఉంటుంది, ఎవరు దగ్గర రాకండి. నేనేం చేశాను? గంపలు గంపలు పువ్వులు, హారాలు, అవి ఇవి అన్నీ తెచ్చి పెడితే నిన్న అవన్నీ ఎవరు తెమ్మన్నారు? నాకు కావాల్సింది ఆయన అనుష్ఠానంతో పాటు తెచ్చుకున్న పంచపాత్ర లెక్క నీళ్లు, ఒక రెండు విడిపూలు, ఇంతవరకే కావాలి, వేరే ఏమొద్దు, తులసి దళం అని. అంతే కదా. సాక్షాత్తు నారాయణుడు కూడా ఎవరికి లొంగాడు? తులసి దళానికి లొంగాడు. మరి మీరేం స్వామి ఇది పరిస్థితి? ఇప్పుడు మేమన్నా మేము నోరు జారాలనా? ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారు? సరే, ప్రపంచంలో మన బ్రాహ్మణుల యొక్క ప్రాముఖ్యతని, కీర్తిని కొనియాడే రకంగా
కేవలం సమతామూర్తి ద్వారా మన రామానుజ స్వామిని తప్ప ఎవరు ప్రపంచంలో, అది ఎవరు అంటారు కదా, ఆ రకంగా వేరే ఎవరు లేదు, మావాడే దేవుడు అన్నట్టుగా మీరు అంత గొప్పగా చేశారు. దాంట్లో ఏం డౌట్ లేదు, బ్రహ్మాండంగా చేసుకున్నారు, దానికి ఏం ఇబ్బంది లేదు. ఇక్కడ ఏమైపోతుంది అంటే ఆ రకంగా చేసినప్పుడు డబ్బులు ఉన్నాయి కదా, రామేశ్వరరావు దగ్గర ఉన్నాయి, మీ దగ్గర ఉన్నాయి కోట్లలో. మరి ఫీజుల సంగతి ఏంది, కాళ్ళకు మొక్కితే డబ్బులు ఏంది, ఇవన్నీ ఏం చేయాలి, మెయింటెనెన్స్గా? తెలియదు నాకు, తెలియక అడుగుతున్నా. సో ఇట్లాంటివన్నీ మనం ఏ రకంగా చూడాలంటారు స్వామి, నాకైతే అర్థం కాలేదు. అయితే ఇక్కడ ఇంకోటి ఏంటంటే మా గృధ కస్య సిద్ధనం అంటే ప్రజాధర్మ అస్తి లూటి అయితే, అంటే ప్రజాధనం అంటే లేదంటే ఆస్తులు కావచ్చు, లూటి అయిందనుకోండి, అది తీవ్ర అధర్మం. పరిష్కారం ఏంటంటే కఠినమైన చట్టాల అమలు, డిజిటల్ రికార్డులు, పారదర్శకత, ఆడిట్. మరి మీరు చేసేదాన్ని ఏమన్నారు స్వామి, ఆ లూటీని ఏమంటారు? అదొక పెద్ద కథ అవుతుంది, అది తర్వాత మాట్లాడదాం. అహింస పరమో ధర్మ అని, నిజమైన ధర్మరక్షణ అంటే ద్వేషం పెంచుకోవడం కాదు, ధర్మాచరణం పెంచడం. అందుకనే ఇక్కడ వీలైనంత వరకు మీరు ఏవేవో రాస్తూ వచ్చారు మొత్తం, ఇట్లాంటివన్నీ గెలికి వాసన చూసుకోవడం అంటారు నాలాంటి వాళ్ళ భాషలో. ఎవరో మన బత్తాయిలు అక్కయ్య, పెద్ద పెద్ద బత్తాయిలు అక్కయ్య, ఈ ఎవరిని మన బంగారాయ శర్మ గారిని, వీళ్ళందరినీ నువ్వు ఎందుకు అంటావే తల్లి, నువ్వు ఏడున్నావు చెప్పు, నేను వస్తా, మాట్లాడదాం, లైవ్ లేక అందరినీ కూర్చుందాం, అందరినీ. నువ్వు ఎవరెవరినో బత్తాయిలు అట్లనే సంచి తీసుకొస్తే వాళ్ళందరికీ ఒక బత్తాయి ఇచ్చి దండం పెట్టి అప్పుడు నీ పాండిత్యం ఏర్పాటుతో చెప్తావు కదా. కాబట్టి ఆవిడో శ్రీకృష్ణదేవరాయల దగ్గర వస్తాడనమాట, నేను పట్టిన గంటం ఆగదు, పరుల తప్పు ఏది కావ్యాల్లో తప్పులు పడతారు, తెలియనివన్నీ తప్పులు అంటూ దిట్టతనాన నీ పాడగట్ట అంటారు. మళ్ళీ నీ పాడగట్టాలా బత్తాయి అక్కయ్య, ఏడు నువ్వు, నీకెందుకు ఓవర్ యాక్షన్లు బాగా? టీవీ నేను చూసా అప్పుడు ఎప్పుడో 2-3 సార్లు. కొంచెం జబ్బలు జరచడము ఇది బ్రాహ్మణ లక్షణం కాదక్కయ్య. కొంచెం బత్తాయిలు జాగ్రత్తగా పెట్టుకొని వేరే వాళ్ళకి ఇచ్చుకో, అంతేగాని బత్తాయిలు చూపించి జబ్బలు జరచడము, అందులోనూ బ్రాహ్మణుల్ని నువ్వు వ్యతిరేకంగా మాట్లాడడం. బ్రాహ్మణులు అంటే అందరూ 4 శాఖల వాళ్ళు బ్రాహ్మణులే. ఆ బత్తాయిలు మీ ఇంటి దగ్గర కూడా చూపెట్టు. కాబట్టి ఇట్లాంటివన్నీ ఓవర్ యాక్షన్లు చేయకుండా, అదే రాజు ఎట్లుంటాడో ప్రజలు కూడా అట్లే ఉంటారు కదా. కాబట్టి ఈ విషయంలో ఇంతవరకు నేను చాలానే చెప్పాను అనుకుంటా, ఏదో ఎవరెవరో ప్రశ్నలు వేశారు. కానీ ఏది ఏమైనప్పటికీ మనము ఈ రకమైన వివాదాల్లోకి స్వామీజీలు వీళ్ళంతా, ఆదిశంకరాచార్యులు వారు ఎక్కడ పోయాడు ఏమిటి అదేదో చెప్తారట కదా అనేటివి నెక్స్ట్ టైము ఆటలు గిటలు అనేటివి చేయకుండా మీరు కొంచెం ఏదైనా మాట్లాడేప్పుడు నాలాంటి వాడే చిన్న చిన్న ఏటో శ్లోకాల్లో భావార్థాలు చెప్తున్నప్పుడు మరి మీరు బాగానే చెప్పొచ్చు కదా. అంటే అక్కడ ఇంకోటి ఏంటంటే అవన్నీ చెప్పాలంటే మీరు మళ్ళీ ఆదిశంకరాచార్యుల విజయం చదవాలి కదా, అది మీకు ఇష్టం ఉండదు. నాకు తెలిసి ఇదే లాజిక్ ఏంటంటే మీరు అంటే పామరులుగా మాట్లాడి పండితుల్ని మెప్పించాలని చూశారు, అది కుదరదు. పామరులుగా మాట్లాడి పండితులు మెప్పియాలనుకున్నారు, అది కుదరదు. మీరు పండితులుగా మాట్లాడి భగవత్ శంకర పాదుల వారి అవన్నీ పూర్వపు ప్రాచీనమైన గ్రంథాల్లో ఎక్కడ ఏ ప్రామాణికంతో ఆయన చతురామ్నాయ పీఠాలను సృష్టించలేదు, ఆయన వెళ్ళిపోయాడు.